అంటే పాకిస్తాన్ వాడికి ఆదాయం లేదు, రెవెన్యూ లేదు, ఎతశీత లేదు, వానికి ఏం పట్టదు, వానికి ఏం నష్టం లేదు, వాడికి యుద్ధం అయినా నష్టం లేదు, కాకపోయినా నష్టం లేదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ లాస్లో ఉన్నాడే. అసొంటోడి బోకరోడికి ఏం జరిగినా కూడా పెద్ద ఫరక్ ఉండదు, బట్ నష్టం అనేది మాత్రం ఇండియాకే ఉంటుంది. కొంచెం ఒక 2 ఏళ్ళు ఒక 3 ఏళ్ళు ఇండియా వెనక్కి పోతుంది, ఇండియా తగ్గిపోతుంది, ఇండియా పైన ఎఫెక్ట్ చూపెడుతుంది. ఎందుకంటే ఎదుగుతున్న కంట్రీ, టాప్ 5లో ఇప్పుడు ఇండియా వచ్చింది. మళ్ళీ ఆ 5 నుంచి తప్పుకునే పరిస్థితి ఇండియాకు రావద్దు, ఆర్థిక పరంగా కావచ్చు, సైన్యం పరంగా కావచ్చు, ఇండియా కొంత కోల్పోవాల్సి వస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నష్టపోయినా సరే, కోల్పోయినా సరే, ఎక్కడో ఉన్న వాళ్ళం మనం 5లోకి వచ్చినప్పుడు 5 నుంచి వెళ్ళి మళ్ళీ కొంత పోతే మళ్ళీ 5లోకి తిరిగి రాలేమా? వస్తాం. కానీ ఇది ఒక 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక ఆగని పోరాటంగా అయిపోయింది. ఎంతోమంది హిందువులను, ఎంతోమంది అమాయకులను, ఎంతోమంది టూరిస్టులను, అన్యం పుణ్యం తెలియని పసిపిల్లలను చంపిన దాఖలాలు ఉన్నాయి. భక్తులు ఏదో అంటే దేవుడి మీద ప్రేమతోటి ఏదో జీవితంలో ఒక యాత్రలాగా, ఒక మార్పులాగా, ఒక ఘట్టంగా వాళ్ళు ఏదో భావించి గుడికి పోతున్న భక్తులను కూడా బాంబులు పెట్టి పేల్చేసారు. ఒక బస్సును మొత్తం హైజాక్ చేసి అందులో ఉన్న వాళ్ళను 20-30 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. 1-2 కాదు, మీరు చూస్తున్నా నిన్న మొన్న ఏదో హైలైట్ అయింది. ఈ 30 ఏళ్లలో ఎన్ని టెర్రరిస్ట్ దాడులు జరిగినాయి తెలుసా? ఎంతమంది పోలీసులను చంపిరో తెలుసా? ఎంతమంది మన ఆర్మీలను చంపిరో తెలుసా? ఎంతమంది అమాయకులను చంపినరో మీకు తెలుసా? దయచేసి ఇండియా ఆర్థికంగా కొంత నష్టపోయినా, సైన్యం పరంగా కొంత నష్టపోయినా తిరిగి మళ్ళీ పుంజుకోగలదు. బట్ పాకిస్తాన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఏమవుతుంది, ఇప్పుడు మనం ఏదో నష్టపోతాము, మనం ఏదో కోల్పోతాము, మన మీద కొంచెం దెబ్బ పడుతుంది అని అనుకుంటే ఇక్కడ ప్రాణాలే పోతున్నాయి భయ్. 30 ఏళ్ళ నుంచి గట్లే అనుకుంటే ఎంతో 100 మంది 1000 మంది చనిపోయారు కదా. ఇప్పుడు గట్లే అనుకొని ఊరుకుంటే ఇక్కడ ప్రాణాలే పోతున్నాయి. వాళ్ళ ప్రాణాలు పోతున్నా కూడా మనం వాడిని అడ్డుకోలేకపోయినప్పుడు మన వనరులను నిలబెట్టుకుంటేంది, మన ఆస్తులను నిలబెట్టుకుంటేంది, మన సంపదను కాపాడుకుంటేంది చెప్పండి, మన ఆయుధాలను కాపాడుకుంటేంది, మనని కాపాడడానికి అక్కడ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళ యొక్క డ్యూటీలు వృధా అయిపోతూ ఉన్నాయి కదా. ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ దేశం వైపు వచ్చిన, ఈ దేశాన్ని అంతా చేయాలనుకున్న దుర్మార్గులను చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆ బలాన్ని, ఆ సపోర్ట్ను చేయాలి. మరి ఇటు అంటే మీరు మంచి కోసం అంటారా, చెడు కోసం అంటారా, మీ ఏ ఇంటెన్షన్ తోటి కొందరు అంటారో తెలియదు. కానీ బట్ ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిందే, పాకిస్తాన్ను ఖచ్చితంగా అంతం చేయాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో 5 ఏళ్ళు మనం వెనక్కి పోయినా సరే తిరిగి పుంజుకోగలిగే శక్తి, ఆ వనరులు ఇండియాలో ఉన్నాయి. బట్ అమాయకుల ప్రాణాలు పోతూ ఉంటే పోయిన ఒక్క ప్రాణాన్ని కూడా తీసుకురాగలిగే శక్తి ఇక్కడ ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, పోయిన ఒక్క ప్రాణాన్ని కూడా ఎవరికి తీసుకురాగలిగే శక్తి లేదు. ఆ దేవుడే దిగి రావాలి.